హాయ్ అండి. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరంటే ఎవరో కాదు, మ్యారేజు కుదిరిన అమ్మాయిలు కానీ, మ్యారేజ్ కావాల్సిన అమ్మాయిలు కానీ, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు దయచేసి ఒక విషయం తెలుసుకోండి. ఏంటంటే స్కిన్ అనేది ఎంత స్మూత్, ఎంత మాయిశ్చరైజర్గా ఉంటుందో మేకప్ కూడా అంత బాగా వస్తుంది. మేకప్ చేసేస్తే వైట్ వచ్చేస్తుంది, బ్రైట్ వచ్చేస్తుంది అని అనుకుంటుంటారు, కానీ అస్సలు అదంతా నిజం కాదు. ఏంటంటే స్కిన్ ఎంత బాగుంటే మేకప్ ఫినిషింగ్ కూడా అంత బాగుంటుంది. అందుకని ఇంకా మ్యారేజ్ 1 month 2 months ఉంది అని అంటే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే బాగా సీరమ్స్, మాయిశ్చరైజర్స్ లేదా అట్లీస్ట్ మంచిగా మసాజెస్, స్కిన్ చాలా బాగా రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అవన్నీ స్కిన్ రిపేర్ చేసుకోకుండా డ్రెస్సులు, శారీసు ఆ సెలక్షన్కి వెళ్ళిపోయి ఇంకొంచెం బయట తిరిగి ఇంకొంచెం డస్ట్ అయిపోయేసి ఇంకొంచెం ఓపెన్ ఫోర్స్ అనేది ఓపెన్ అయిపోయేసి స్కిన్ కంప్లీట్ సగము శారీస్కి, బ్లౌజెస్కి ఆ టెన్షన్లోనే సగం వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అసలు ఓవరాల్గా ఏంటంటే టెన్షన్గా బాగుండే అమ్మాయి కూడా కరెక్ట్గా పెళ్లి టయానికి కళ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఫస్ట్ మంచి జ్యూసెస్ తీసుకోవటం కానీ, ఎక్కువ టెన్షన్ పడకుండా ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే స్కిన్ ఎంత బాగుంటే అంత కళ్ళు ఉంటుంది మ్యారేజ్ అయ్యే ప్రతి అమ్మాయికి కూడా. అందుకని దయచేసి ప్రతి అమ్మాయి కూడా ఇది తెలుసుకొని స్కిన్ అనేది బాగా రిపేర్ చేసుకోండి. ఏం వాడాలా అనేది మన హేమా బ్యూటీ పార్లర్లో కాంటాక్ట్ చేయండి. నేను మీకు ఎలాంటి క్రీమ్స్ వాడాలి, ఎలాంటి మాయిశ్చరైజర్స్ వాడాలో నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.